యేసుప్రభు వారు నిజముగా సిలువలో మరణించారు అనడానికి కొన్ని ఆధారాలు. Number 1 historical evidence, number 2 archaeological evidence, number 3 medical evidence, number 4 biblical evidence, number 5 eyewitnesses. ఇప్పుడు మనం హిస్టారికల్ ఎవిడెన్సెస్ చూద్దాం. టాసిటస్ అనే ఒక రోమన్ హిస్టోరియన్ ఉండేవారు. ఆయన తన రాతల్లో పిలాతు అనే ఒక రోమన్ అధికారి యేసుప్రభు వారిని శిలువ మరణంకు అప్పగించారని రాశారు. ఫ్లేవియస్ జోసిఫస్ అనే జూయిష్ హిస్టోరియన్ ఉండేవారు. యేసుప్రభు వారు నిజముగా శిలువలో మరణించారని తన రాతల్లో రాశారు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్లో మనం చూస్తే 1961లో సెసేరియా అనే ప్రాంతంలో పిలాతు పేరు మీద చెక్కబడిన ఒక రాయి కనుగొన్నారు. ఆ చెక్కబడిన రాతి మీద ఏమి ఉందంటే టెబిరియస్ పోంటియస్ పైలటస్ పర్ఫెక్ట్ ఆఫ్ జుడియా. 1990లో యెరూషలేము అనే ప్రాంతంలో రోమన్ సైనికులు శిలువ శిక్షకు విధించేటప్పుడు వాడే 7 ఇంచుల పొడవు ఉండే మేకు కనుగొన్నారు. ఇప్పుడు మనం మెడికల్ ఎవిడెన్సెస్ చూద్దాం. ద ష్రౌడ్ ఆఫ్ టూరిన్ 14 అడుగుల పొడవు అంటే 4.3 మీటర్లు ఉన్న వస్త్రం మీద సిలువ వేయబడిన వ్యక్తి చిత్రం ఉంది. ఈ చిత్రం సిలువ వేయడం మరణంతో సమానమైన గాయాలతో ఉన్న వ్యక్తిని చూపిస్తుంది. ద స్పియర్ ఆఫ్ వూండ్ ఈ రకమైన గాయం సిలువ వేయడం యొక్క ప్రభావాలకు అనుగుణంగా ఉందని వైద్య నిపుణులు నిర్ధారించారు. బిబ్లికల్ ఎవిడెన్స్ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు శిలువ మరణం పొందారని వ్రాయబడింది. మత్తయి సువార్త 27 అధ్యాయంలోను, మార్కు సువార్త 15 అధ్యాయంలోను, లూకా సువార్త 23 అధ్యాయంలోను, యోహాను సువార్త 19 అధ్యాయంలోను యేసు ప్రభు వారు సిలువేయబడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు అని రాయబడి ఉంది. ఐ విట్నెస్ మొదటిది శిష్యులు, రెండోది స్త్రీలు. శిష్యులు పేతురు, యోహాను మరియు మిగిలిన శిష్యులు యేసుప్రభు మరణించడం, తిరిగి లేవడం వాళ్ళ కళ్ళారా చూశారు. స్త్రీలు మగ్దలేని మరియా మరియు మిగిలిన స్త్రీలు యేసుప్రభు మరణించడం, తిరిగి లేవడం వాళ్ళ కళ్ళారా చూశారు.